అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాక్య భాగము యెషయా గ్రంథము 60వ అధ్యాయము 2వ వచనము. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. ఇక్కడ మనం గమనించినట్లయితే మనకిచ్చినటువంటి వాక్య భాగము యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు అనేటువంటి మాట ఈ దినము మనకు ఇవ్వబడుతూ వచ్చినదనమాట. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఉదయించుట అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఉదయించుట అనేటువంటి దాన్ని మనం ఆలోచించినట్లయితే ఉదయం అంటే ఎలా ఉంటుందంటే వెలుగుతో కూడినటువంటిదిగా ఉంటుందన్నమాట. ఉదయం అంటే చీకటి మనకు కనపడదు. రాత్రి అయిపోయిన తర్వాత మనకేమొస్తుంది? ఉదయం అనేది వస్తుంది అనమాట. అంటే మనలో చీకటి అనేది ఉండనటువంటి జీవితాన్ని ఇక్కడ ఉదయించేటువంటి అనుభవంగా చెప్పబడుతూ ఉన్నదనమాట. అందుకే ఇక్కడ మనం పైన 2 లైన్లలో గమనించినట్లయితే చీకటి తర్వాత కటిక చీకటి అనేటువంటి విషయాలు కనబడుతూ ఉన్నాయి. అయితే ఏమంటున్నారంటే ఈ యొక్క భూమి అంతటి మీద చీకటి రాబోతుంది. తర్వాత కటిక చీకటి అనేది ప్రతి ఒక్క మనిషి పైన అది కమ్ముకుంటూ ఉన్నదనమాట. కానీ నీ మీద ఏమవుతుందంట? దేవుడు ఉదయిస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఈ దినాన దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడనమాట. చీకటి అంటే మనకు పాపాన్ని చూపిస్తుంది. ఈ యొక్క భూమి పాపంతో నిండుకొని ఉంటున్నది. తర్వాత ఈ జనులైనటువంటి వారు కటిక చీకటిలోకి వెళ్ళవలసినటువంటి సమయము ఆసన్నమైనది. ఈ యొక్క కటిక చీకటి అనేది మనం చూస్తే పాతాళము, అది మనకు బాటమ్లెస్ పిట్, అంటే దానికి అడుగు అనేది ఉండదనమాట. కటిక చీకటిగా ఉంటుందన్నమాట ఆ స్థలం. అక్కడికి వెళ్ళవలసినటువంటి సమయము ఆసన్నమైనది అనేటువంటి విషయాన్ని దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. ఇది ప్రవచనాత్మకంగా యెషయా గ్రంథంలో ముందుగానే రాయబడుతూ ఉంది. అయితే నేడు చూస్తున్నటువంటి ఈ దినాలు కూడా అంత్య దినాల్లో మనము ఉంటూ ఉన్నాము అనేటువంటి విషయాన్ని మనం గుర్తించవచ్చు. భూమి మీద పాపం అనేది చాలా పెరిగిపోతూ ఉన్నదనమాట. చంటి బిడ్డకు తర్వాత చిన్న పెద్ద ముసలి ముతక ఏ భేదము లేకుండా అందరూ నాశనం చేయబడుతూ ఉన్నటువంటి దినాల్లో నేడు ఉంటూ ఉన్నామన్నమాట. చిన్నతనం నుండే పాపం చేయటం అలవాటు పడిపోయినటువంటి పరిస్థితులు మనకు నేడు కనబడుతూ ఉంటూ ఉన్నాయి. కనుక భూమి మీద చీకటి అంటే యొక్క పాపం అనేది నిండిపోతూ ఉన్నటువంటి కారణాన్ని బట్టి కటిక చీకటి అంటే ఆ యొక్క నిత్య పాతాళంలోనికి మనుషులందరూ వేయబడేటువంటి సమయం ఆసన్నమైనది అనేటువంటి విషయాన్ని మనకు దేవుడు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. తర్వాత ఇక్కడ మనకిచ్చినటువంటి అంశాన్ని గమనిస్తే యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే నీ మీద ఉదయిస్తూ ఉన్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది అనేటువంటి విషయాన్ని దేవుడు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. ఈ యొక్క ఉదయించుట అంటే ముఖ్యంగా మొట్టమొదటిగా మనకు మన జీవితాల్లో దేవుడు ఎక్కడ ఉదయించాలి, మన మీద ఉదయించే కంటే ముందుగా మనలో ఆయన ఉదయించాలి అనేటువంటి విషయాన్ని మనము గుర్తించాలి. అందుకే 2వ పేతురు గ్రంథంలో మనకు ఒక మాట కనబడుతుంది. 2వ పేతురు 1వ అధ్యాయము 19వ వచనం మనం చూసినట్లయితే, మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది, తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగుచ్చు దీపమైనట్టున్నది, దాని యందు మీరు లక్ష్యమించిన ఎడల మీకు మేలు. ఇక్కడ తెల్లవారి వేకువ చుక్క మీ హృదయంలో ఉదయించు వరకు అంటే మనం గమనించినట్లయితే మన యొక్క జీవితాల్లో మన హృదయాల్లో ఈ యొక్క వేకువ చుక్క ఉదయించాలి అనేటువంటి విషయాన్ని దేవుని వాక్యంలో పేతురు భక్తుడు రాస్తూ ఉంటూ ఉన్నాడు. ఈ యొక్క వేకువ చుక్క ఎవరు? మన హృదయాల్లో ఉదయించటం అంటే ఏంటి అనేది మనం గమనించినట్లయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని గురించి ఈ యొక్క మాటలు రాయబడుతూ ఉంటూ ఉన్నాయన్నమాట. మనము యోహాను సువార్తలో ఒక మాట ఎరుగుదాం కదండి, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. అంటే దేవుని వాక్యము అంటే దేవుడిచ్చినటువంటి ఆ యొక్క మాట మన హృదయంలో
ఉదయించినప్పుడు, అంటే దేవుని మాటలు మనము నమ్మినప్పుడు. మీరు గమనించవచ్చు, దేవుని యొక్క మాటలు అందరికీ అర్థం కావు. అందరూ అర్థం చేసుకొని వెంటనే దాన్ని యాక్సెప్ట్ చేయలేరనమాట. చాలామంది నిరాకరించేటువంటి వారుగా ఉంటారు. అయితే నీ యొక్క హృదయంలో దేవుని వాక్యాన్ని నీవు విశ్వసించి, అంగీకరించి, ఆయనను నీ యొక్క సొంత రక్షకుడిగా అంగీకరించినట్లయితే నీ హృదయంలో కూడా ఈ యొక్క వేకువ చుక్క ఉదయించింది అనేటువంటి విషయాన్ని మనము గుర్తెరగవచ్చు. ఎప్పుడైతే నీ హృదయంలో ఈ యొక్క వేకువ చుక్క ఉదయిస్తుందో, ఈ యొక్క వాక్యము అనేటువంటి ఆ యొక్క వేకువ చుక్క మనలో ప్రవేశించినప్పుడు మనలో ఉన్నటువంటి చీకటి అంతటినీ తీసివేసి అది ఒక దీపమిచ్చు వెలుగుగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తూ ఉన్నాడు. నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో మనం గుర్తెరగవలసినటువంటి విషయం ఏంటంటే, దేవుని యొక్క వాక్యము మన హృదయాలని సరిచేసిందా? మన హృదయంలో ఉన్నటువంటి చీకటిని తీసివేయగలిగిందా? మన హృదయంలో ఉన్నటువంటి పాపపు బ్రతుకు, చీకటి అంటే పాపపు బ్రతుకు, మీరు మునుపు చీకటిలో ఉన్నారు, ఇప్పుడైతే తన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి వచ్చారు అనేటువంటి విషయాన్ని కూడా దేవుని వాక్యంలో మనము చూస్తామన్నమాట. అంటే మన హృదయాల్లో మొట్టమొదటిగా దేవుడు ఉదయించేవాడుగా ఉండాలన్నమాట. అప్పుడు మాత్రమే మన మీద ఉదయించబడేటువంటి విధంగా దేవుడు ఉంటాడు అనేటువంటి విషయాన్ని దేవుడు మనకి దినాన తెలియజేస్తూ ఉన్నాడు. ముఖ్యంగా దేవుని యొక్క వాక్యాన్ని వింటూ, దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించినటువంటి పరిస్థితిలో, దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలోనికి తీసుకోలేనటువంటి పరిస్థితిలో నీవు ఉన్నట్లయితే నీ జీవితంలో, నీ యొక్క హృదయంలో ఈ యొక్క వేకువ చుక్క అనేటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, దేవుని వాక్యమై ఉంటున్నటువంటి ఆ యొక్క దేవుడు నీలో ఉదయించట్లేదు. నీవు ఇతరులకు దీపముగా ఉండలేనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటావు. నీవే చీకటిగా ఉంటే ఇతరులకు ఏం వెలుగునివ్వగలుగుతావు? నీవు వెలిగించబడి ఇతరులకు ఏం చేయాలి? వెలిగించేటువంటి వాడుగా ఉండాలి. అప్పుడే దేవుడు మనలో ఉదయించినాడు అనేటువంటి ఆ యొక్క విషయానికి రుజువుగా ఉంటున్నదనమాట. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే మన హృదయాల్లో ఉదయించినటువంటి దేవుడు అంతటితో ఆగిపోలేదు. కానీ మలాకీ గ్రంథంలో మనం ఒక మాట చూస్తాం. మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం మనం గమనించినట్లయితే, అయితే నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యం కలుగచేయును కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే 4వ అధ్యాయం 1వ వచనంలో, నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును, గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్య కాలువలే ఉందురు. ఇక్కడ ఇది కూడా ఒక అంత్య దినమును గురించినటువంటి ప్రవచనంగా ఇక్కడ మలాకీ గ్రంథంలో మలాకీ ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నటువంటి ఈ యొక్క విషయాన్ని చెప్తూ 2వ వచనంలో అంటూ ఉన్నాడు. ఎవరైతే దేవుని నామమందు భయభక్తులు కలిగి ఉంటారో, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి మీద ఎవరుంటారంట? నీతి సూర్యుడు ఉదయిస్తాడు అనేటువంటి మాట ఇక్కడ రాయబడుతున్నదనమాట. నీతి సూర్యుడు అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. ఆయనే మన మీద ఉదయిస్తాడు కనుక మనం ఏం చేయమంటే ఆ యొక్క భయంకరమైనటువంటి ఆ యొక్క దినమునకు గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కాలిపోయేటువంటి ఆ దినం మీద దేవుని వెలుగు మన మీద ఉన్నప్పుడు మనము ఆ స్థలానికి మనము అర్హులము కాదు అని మనము వేరు చేయబడేటువంటి వారంగా ఉంటామన్నమాట. అయితే నీ జీవితంలో, నా జీవితంలో ఈ యొక్క దేవుడు మన మీద నీతి సూర్యుడు ఉదయించే విధంగా మన జీవితాలు ఉంటూ ఉన్నాయా? ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారంగా మనం ఉంటూ ఉన్నామా అనేది మనము నేడు పరీక్షించుకోవలసినటువంటి వారంగా ఉంటూ ఉన్నాం. మొట్టమొదటిగా మన జీవితాల్లో దేవుని వాక్యం మన హృదయంలో ఉన్నదా? దేవుని వాక్యానికి మన హృదయంలో చోటిస్తూ ఉన్నామా? మన యొక్క చీకటిని అంతటినీ పారద్రోలటానికి, మన యొక్క చీకటిని వెలుగుగా చేయటానికి, మనము ఇతరులను వెలిగించేటువంటి ఒక దీపముగా మనం చేయబట్టానికి ఆయన వాక్యానికి మనం చోటిస్తున్నామా హృదయంలో
అనేటువంటి విషయాన్ని మొట్టమొదటిగా మనము గ్రహించాలి. ఒకవేళ అలాగున లేకపోతే మనము సరి చేసుకొని అలాగున ఉండాలి. అలాగున ఉండకపోతే వచ్చేటువంటి పరిణామం ఏంటంటే, ఒక దినం వస్తుంది, ఆ దినము అందరూ కాల్చివేయబడేటువంటి దినం వస్తుంది. గర్విష్ఠులు దుర్మార్గులందరూ కొయ్యకాలు వలె అయ్యేటువంటి ఆ యొక్క దినం, రాబోయే దినం నుండి దేవుడు మనల్ని తప్పించాలంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి అనుభవం మనము కలిగి ఉండాలన్నమాట. అలాగున దేవుడు మనల్ని సిద్ధపరచాలని, సిద్ధపడి మీరు ఉండాలని మనల్ని హెచ్చరిస్తూ ఈ దినం దేవుడు మనకి ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. నీ మీద ఉదయించేటువంటి ఆ యొక్క నీతి సూర్యుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అయినటువంటి ప్రతి మనిషిని వెలిగించటానికి ఈ భూలోకానికి మానవుడిగా వచ్చినటువంటి ఆ యొక్క వెలుగైనటువంటి దేవుడు నీలో నాలో ఉదయించాలని కోరుతూ ఉంటుండగా మనం ఇంకా నిర్లక్ష్య వైఖరితో ఉంటే ఇంకా మనల్ని ఎవరు కాపాడలేరనమాట. ఇంకా మనం వెనకంజ వేస్తూ ఉంటే ఇంకా దాని యొక్క పరిణామం మనమే అనుభవించవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. ఇంకో విషయం మనం గమనించినట్లయితే న్యాయాధిపతుల గ్రంథంలో మనకు ఒక మాట కనబడుతుంది. న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 31వ వచనం మనం చూసినట్లయితే, యెహోవా నీ శత్రువులందరూ అలాగుండే నశించెదరు, ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె నుందురు అని పాడిరి. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుణ్ణి ప్రేమించేటువంటి వారు బలముతో ఉదయించేటువంటి సూర్యుని వలె ఉంటారు అనేటువంటి విషయాన్ని దేవుని వాక్యంలో దేవుడు రాయించి ఉంటూ ఉన్నాడు. మొట్టమొదటిగా నీ హృదయంలో దేవుని వాక్యం ఉదయించాలి, వేకువ చుక్క ఉదయించాలి. అంటే యేసుక్రీస్తు ప్రభువు వారిని నీవు అంగీకరించాలి. రెండవదిగా మనం గమనించినట్లయితే రాబోయేటువంటి ఆ యొక్క ఉగ్రత నుండి, ఆ యొక్క నాశనకరమైనటువంటి ఆ యొక్క దినము నుండి మనం తప్పించబడాలంటే మనము మన దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మనల్ని ఆయన ఆ యొక్క వెలుగుతో నింపుతాడు గనుక మనం ఆ యొక్క చీకటికి, ఆ యొక్క దినమునకు మనకు అర్హత లేనటువంటి పరిస్థితిని అక్కడ చూపిస్తూ వచ్చాడనమాట. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయనను ప్రేమించేవారు ఎలా ఉంటారంటే వాళ్ళు కూడా ఉదయించే సూర్యుని వల్లే ఉంటారంట. మొట్టమొదటిగా మనలోనికి దేవుడు రావాలి, మన యొక్క చీకటి బ్రతుకు పోయి దేవుడు మనల్ని దీపముగా చేయాలి. తర్వాత ఆ యొక్క ఉగ్రత దినం నుండి తప్పించబడేటువంటి మనము భయభక్తులు కలిగి జీవించాలి. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయనను ప్రేమిస్తే మనం ఏం చేస్తామంట, మనం కూడా ఉదయించేటువంటి సూర్యుడి వలె ఉంటామంట. మనం కూడా ఇతరులకు వెలిగించేటువంటి అనుభవంలో ఉంటాము అనేటువంటి విషయాన్ని దేవుని వాక్యంలో దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. ఇప్పుడు మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నామా? దేవుని ప్రేమించటం అంటే దేవుని వాక్యంలో ఇప్పుడు అన్నీ మీకు రెఫరెన్స్ చూపించట్లేదు, కానీ దేవుని వాక్యంలో దేవుని ప్రేమించటం అంటే ఏం రాయబడి ఉన్నదంటే ఆయన ఆజ్ఞలు గైకొనటమే. ఆయన ఆజ్ఞలు బహు కఠినమైనవి ఎంత మాత్రమును కాదు, ఎంతో సులువైనటువంటి ఆజ్ఞలు అనమాట. ఆయన నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకంతో ఆయనను ఏం చేయాలి? ప్రేమించాలి అనేటువంటి మొట్టమొదటి ఆజ్ఞను మనము చూస్తూ ఉన్నాం. తర్వాత నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుట, అంటే ప్రేమించటం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయంగా అనే ఈ యొక్క దేవుని ఆజ్ఞలలో మనకు తెలియజపరచబడుతూ ఉన్నదనమాట. అంటే ఆయనను ప్రేమించాలి, ఆయన ఆజ్ఞలు గైకొనాలి, తర్వాత తన సహోదరుని ప్రేమించాలి అనేటువంటి విషయాన్ని కూడా దేవుని వాక్యంలో దేవుడు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. ఇంకా మనము 1 కొరింథీ 13వ అధ్యాయంలో చూసినట్లయితే ప్రేమను గురించి చాలా విషయాలు రాయబడుతూ వచ్చాయన్నమాట. ప్రేమ ఏం చేస్తుందంటే చాలా నిష్కపటమైనదిగా ఉంటుందన్నమాట, నిస్వార్థంగా ఉంటుందన్నమాట, స్వార్థంతో ఉండదన్నమాట. అలాంటి ప్రేమ నీ జీవితంలో, నా జీవితంలో కలిగి ఉంటే ఖచ్చితంగా మనం కూడా ఏమవుతామంట, ఉదయించే సూర్యునిలాగా అవుతామన్నమాట. మనం కూడా ఇతరులకు వెలిగిచ్చేవారంగా ఉంటామన్నమాట. నిజంగా నీవు దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటే, దేవుని ఆజ్ఞలు నీవు గైకొంటూ ఉంటే నిజంగా నీవు కూడా ఈ దినాన ఉదయించేటువంటి సూర్యుని వలె నీవు కూడా ఉన్నావు అనేటువంటి మాట ఇక్కడ రాయబడుతూ ఉన్నదనమాట. ఇక్కడ మనం గమనించినట్లయితే నీ హృదయంలో దేవుడు ఉదయించాడా, లేకపోతే నీవు దేవుణ్ణి ప్రేమించి దేవుని ఆజ్ఞల్ని గైకొని
నీలో ఉన్న నీ హృదయంలో ఉదయించినటువంటి దేవుణ్ణి నీవు ఇతరులకు ఉదయించే విధంగా నీవు ఉదయించు నీతి సూర్యుడుగా చేయబడుతూ వచ్చావా అనేటువంటిది రెండవ విషయం మనము గమనించాలి. తర్వాత దేవుని యందు భయభక్తులు కలిగి నీవు నడిచినప్పుడు ఆ ఉగ్రత దినం నుండి తప్పించేటువంటి ఆ యొక్క దినం కొరకు నీవు సిద్ధపడుతూ ఉన్నావా? రక్షణ పొంది ఒకరోజు వెలిగించబడి తర్వాత ఇతరులను కొన్ని రోజులు వెలిగించి ఇప్పుడు రాబోయే ఉగ్రత దినానికి నీవు అర్హుడవు కాకుండా పడిపోయినటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటే మునుపు నీవు ఉదయించబడినటువంటి ఆ యొక్క పరిస్థితి అంతా కూడా కొట్టివేయబడుతున్నదనమాట. మనము రక్షణ పొందటమే కాదు, కానీ మన రక్షణను కొనసాగించాలి. రక్షణ నిమిత్తమై మనము దాని రక్షణను కాపాడుకుంటూ రావాలి అనేటువంటి విషయాన్ని కూడా దేవుని వాక్యంలో దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు అనమాట. అయితే ఈ 3 అనుభవాల్లో నా జీవితంలో మనం ఏ అనుభవాన్ని కలిగి ఉంటున్నామో నేడు పరీక్షించుకొని సరి చేసుకొని దాని ప్రకారం మనము నడుచుకోవాలని దేవుని వాక్యంలో దేవుడు మనం హెచ్చరిస్తూ ఉన్నాడు. మరొకసారి మనకి ఇచ్చినటువంటి వాక్య భాగంను చదువుకొని ముగించుకుందాం. యెహోవా నీ యెషయా గ్రంథం 40వ అధ్యాయము 2వ వచనం. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు. దేవుడి కొన్ని మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.